హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని అయితే కచోరీలు అంటారు. వీటిని మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సమోసా తయారు చేయడం కన్నా చాలా ఈజీగా మనము ఈ కచోరీలు అనేటివి తయారు చేసుకోవచ్చు. ఈ కచోరీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఈ కచోరీ రెసిపీ మనము మైదా పిండితో అయినా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్దీగా తయారు చేయడం కోసం ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాము వేసుకోవాలి. అలానే కొద్దిగా ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. అలానే 4 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్ద కట్టినట్టు రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండి మనకు మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, కాస్త గట్టిగానే ఈ పిండిని మనము కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనము చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలన్నింటినీ ఈ విధంగా మనము చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము 1 టీ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు ఇలా మనము దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే మనము ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా మనకు కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ ఉల్లిపాయలంతా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇందులోకి వేసుకుని మసాలాలంతా ఉల్లిపాయలోకంతా బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ స్టఫింగ్ తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ముందుగా గోధుమ పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోధుమ పిండిని మనము తీసుకోవాలి. ఇలా ఈ గోధుమ పిండిని అంతా మనము ఈక్వల్గా ఒకే సైజులో అన్ని బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ముద్దను ఇలా గుంతగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా ఈ స్టఫింగ్ అంతా ఇందులోకి పెట్టుకున్న తర్వాత ఇలా అంతా మనము అంచులు పట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఈ విధంగా అంతా క్లోజ్ చేసుకొని ఇలా చేత్తో అంతా ఇలా మనము రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా కాస్త ప్రెస్ చేస్తూ ఈ విధంగా మనము కచోరీ షేప్ వచ్చేలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా మనము తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కచోరీలు మనము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా పెనంలోకి ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఈ ఆయిల్ మరీ అంత ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం లేదు, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కచోరీలు ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఈ కచోరీలు మనము ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఎక్కకూడదు. ఇలా మనకు ఆయిల్ కాస్త ఎక్కువగా హీట్ ఎక్కిందనుకో పైన మాత్రమే క్రిస్పీగా ఫ్రై అవుతుంది, లోపల పిండి అంతా పచ్చిగా ఉంటుంది. అందుకని మనకు ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కచోరీలు అనేటివి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ కచోరీలు అనేటివి మనకు ఒకవైపు ఫ్రై అయినాయి కదా, ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుని ఈ కచోరీలను ఇలా ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన కచోరీలు కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము ఈ కచోరీలు అనేటివి తయారు చేసుకున్నాం. సమోసా తయారు చేయడం కన్నా చాలా ఈజీగా మనం ఈ కచోరీలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఈ కచోరీలు అనేటివి ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు.
ఇలా ఈ కచోరీలు మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కచోరీలోకి నంచుకోవడానికి ఈ విధంగా మనము ఈ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ విధంగా కనుక పిల్లలకి తయారు చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా మనం ఈ కచోరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.